ప్రశ్న రావణ్ రీసెంట్ గా అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు రిమాండ్ లో కూడా ఉండడం జరిగింది. నెల్లూరు జైల్లో అయితే ఉంచారు. అయితే ఈ నేపథ్యంలో రీసెంట్ గా అతని వైఫ్ ఒక వీడియో రిలీజ్ చేయడం మనం చూసాం. ఇప్పుడు రావణ్ వాళ్ళ వైఫ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకెళ్లారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? విచారణ చేయబోతున్నారా? విచారణలో ఎటువంటి విషయాలు ఇప్పుడు రావణ్ భార్య దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంది పోలీసులు? సో దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం కంప్లీట్ గా. ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లతా సూర్యదేవర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, రావణ్ గురించి రోజుకు ఒక న్యూస్ బయటకు రావడం మనం చూస్తున్నాం. అంటే అతనికి మంత్లీ శాలరీలు కావచ్చు, లేకుంటే రిమాండ్ రిపోర్ట్ లో అతనికి ఏ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, ఎందుకు ఉపా కింద పెట్టాం, దేశద్రోహి కింద పెట్టామని చెప్పేసి అటువంటివి రావడం చూస్తాం. ఇప్పుడు అతని వైఫ్ ని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఆమె దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అదుపులోకి తీసుకున్నారు? ఏం జరిగింది మేడం దీనికి సంబంధించి? అంటే మనం ప్రశ్న రావణ్ణి అలియాస్ జోసఫ్ అతను మాట్లాడిన ప్రతి మాటలో కూడా మీరు చూడండి, ఉద్రేకపరిచే మాటలు. అంటే ఒక కులాన్ని పక్కకి, అంటే కులాల మధ్యన పెట్టడం, మతాల మధ్య. ఇప్పుడు కులం వచ్చి ఎస్సీ అంటాడు, ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని అని అంటాడు. మమ్మల్ని మళ్ళా ఎస్సీలుగా చూడట్లేదు అని అంటాడు. కానీ ఈ క్రిస్టియన్స్ని ఏమంటున్నారు? బీసీల కిందకు వస్తారు. అక్కడ రెచ్చగొట్టం. అంటే జడాశ్రవణ్ వాళ్ళందరూ మాట్లాడిన టైం కూడా చూడండి, అలాంటి మాటలు మాట్లాడటం. అంటే ఎస్సీలో ఇంకొక కులం ఉంటుంది, దాన్ని కూడా వీళ్ళు కొత్తగా తీసుకొస్తున్నారా? దాన్ని ఎస్సీగానే ఉంచాలి, దళితుల్ని ఎస్సీగానే ఉంచాలి అనేది. నువ్వు కులం మారిపోయినప్పుడు అది ఆటోమేటిక్గా వేరే దీనికి వెళ్ళిపోతుంది. సో బీసీల కిందకి వెళ్ళిపోతారు. అక్కడ మాట్లాడే విధానం కానివ్వండి, ఆయన ఇంకా బూతులు మాట్లాడిన విధానం కానివ్వండి, నెక్సలిజాన్ని పెంచాలి అనేది విధానం కానివ్వండి, దాని మీద వీడియోలు చేయటం ప్రోత్సహించేటట్టు, దాని మీద ఎంకరేజింగ్గా మాట్లాడటం కానివ్వండి. అదేలాగా టెర్రరిజానికి మొన్న జరిగిన మనకు సింధు ఇది కానివ్వండి, ఆ వార్ గురించి జరిగినప్పుడు కూడా మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆపరేషన్ సింధూర్ అప్పుడు చాలా రకంగా ఘోరంగా మాట్లాడు, ముస్లిం కమ్యూనిటీకి హెల్ప్ చేసినట్టు మాట్లాడటం కానివ్వండి. ఇలా కొంతమంది మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళకందరికీ కూడా ఎక్కడో ఉండి మాట్లాడే వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. మన ఇండియాలో, అది మన తెలంగాణలో ఉండి మాట్లాడిన వ్యక్తిని మనం ఎంతవరకు ఇచ్చేయగలుగుతాం? అంటే మన పక్కనే మనం దేశ ద్రోహుల్ని పెట్టుకొని ఉన్నట్టే. ఇక్కడ మన పక్కనే వాళ్ళు బతుకుతున్నారు ముసుగులు వేసుకొని. అంటే వాళ్ళు ప్రాపర్, నువ్వు ఇంకా చూస్తే ఎక్కడ అంటే వాళ్ళ మూలాలు ఎక్కడ అనుకుంటే ఇండియానే ఉంది. కానీ వాళ్ళు ఇండియాలో ఉంటూ అంటే దేశద్రోహం జరుగుతుంది కదా. సో దానికి ఉపా చట్టం ఉంది, దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సరే, ఆయన అరెస్ట్ చేసే రోజుకి చూసుకుంటే ఆయన సెల్ ఫోన్లో ఉన్న ఇవన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. అతనికి ఇప్పుడు ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటేనో ఇంకొకటి ఏం జరుగుతుందంటే, ఆయన యూట్యూబ్ ఇన్కమ్ కూడా ₹1,00,000 పైబడే ఉంది అనేది అంటున్నారు. కానీ ఆయన అకౌంట్స్లో డబ్బులు పడటం ఇట్లాంటివన్నీ కూడా చాలా దగ్గర నుంచి జరిగాయి అనేది మొత్తం డిలీట్ చేసేసాడు. కాబట్టి ఇప్పుడు అతని బ్యాంకు ఖాతాల కాడ నుంచి అన్నీ కూడా సీజ్ చేయించడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న రావణ్ భార్యని తీసుకెళ్లి విచారించడం కూడా జరుగుతుంది. సో ఆవిడ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావాల్సింది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఏదో ఒక వీడియో చూసాను ఆవిడది. అంటే ఆవిడ బాధపడుతూ ఆవిడ పాపను గురించో ఇవన్నీ. కానీ ఆవిడ ఎప్పుడైతే ఇట్లా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడో, ఒక ఫ్యామిలీ చక్కగా ఉండాలి అని అనుకున్నప్పుడు, పిల్లలు ఉన్నారు, ఒక ఫ్యామిలీ బాగుండాలి. ఎందుకంటే మనం ఇండియన్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా పోయి సాధించేది ఏమీ లేదు. జైలు జీవితం ఇప్పుడు ఏమైంది? జైలు జీవితం అదే అవుతుంది అనేది తెలుసు కదా. తెలిసినప్పుడు ఎందుకు ముందే కంట్రోల్ చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో ఒక దేశద్రోహిని రోడ్ల మీద వదిలేసేస్తే రేపు పొద్దున దాని మూలాన ఎంతో మంది సఫర్ అవుతారు. ఆ సఫర్ అవ్వకుండా ఉండాలని అంటే గవర్నమెంట్ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాలని ప్రకారం నడవాల్సిన బాధ్యత ఉంటుంది. సో రేపు పొద్దున ఆయన ఇంకొక దేశద్రోహం కింద ఇంకొక ఈ టెర్రరిజాన్ని పెంచేదే కానివ్వండి, నెక్సలిజం పెంచడమే కానివ్వండి, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టడం కానివ్వండి. ఇప్పుడు తెలంగాణలో ఎట్లా మాట్లాడారు? ఇదేదో ఆంధ్ర వాళ్ళు అని చెప్పి మాట్లాడటం ఇక్కడ. అంటే అది గతంలో మనం చూస్తే ఎప్పుడు రాలా, విడిపోయిన తర్వాత కూడా రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఎందుకు వచ్చింది అని అంటే, కేసీఆర్ గారు ఏంటంటే ఆయనకు అధికారం లేదు కాబట్టి మళ్ళా ప్రాంతీయవాదం, కవిత గారు కూడా అదే చేస్తున్నారు, ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధానం. సో వీళ్ళకి ఏంటంటే ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, దీని వెనకాల ఎవరున్నారు? ప్రకాష్ రాజు కూడా ఇతనితో టచ్ లో ఉన్నాడు, ప్రశ్న రావణ్తో. సో వీళ్ళకందరికీ కూడా ఇవన్నీ బయట తెలియాలంటే భార్యకి ఎంతో అంత న్యూస్ తెలిసే ఉంటది. ఈ న్యూస్ అంతా కూడా గ్యాదరించాలి అని అనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఆవిడ సహకరించాల్సింది ఉంటది. సో నేను అనుకుంటాను ఈ రోజున ఆంధ్ర గవర్నమెంటే కావచ్చు, ఇలాంటి యాక్షన్ తెలంగాణ
పోలీస్ కూడా తీసుకున్నారంటే ఏంటి, చాలా మంది ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లో ఎక్స్పెషలీ, ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని అటు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇటు కేసీఆర్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తున్నారు ఇక్కడ. సో ఎప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణం ఉన్న హైదరాబాద్లో ఇలాంటి కల్మషాలు, ఇలాంటి ప్రాంతీయవాదం కానివ్వండి, నెక్సలిజాన్ని ప్రోత్సహించేటట్టు కానివ్వండి, టెర్రరిజాన్ని ప్రోత్సహించేటట్టు కానివ్వండి, ఇలాంటి వ్యక్తుల మీద ఒక నిఘా ఉండాలి. యాక్చువల్లీ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ చేయాల్సిన పని కూడా, కానీ వాళ్ళు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు పట్టించుకోకుండా ఉన్నారో కూడా తెలియట్లేదు. ఇది ఇలాగే వదిలిపెడితే ఇంకా కొంచెం తారాస్థాయికి వెళ్తుంది. నోటుకొచ్చినట్టు విమర్శించడం కానివ్వండి, ఏదో సోషల్ మీడియా ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడకూడదు కదా. ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడటం కానివ్వండి, ఎవరిని కాదు, ఒక సీఎంని మాట్లాడినా అదే పరిస్థితి, ఒక నార్మల్ మనిషిని మాట్లాడినా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అనేది వాళ్ళు భయపడాలి. అది భయపడాలంటే ఏంటి, చట్టాలు కఠినంగా ఉండాలి. చట్టాలు కఠినంగా ఉండాలంటే ఈ రోజున తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాని మీద చర్య తీసుకోవాలి. మనం చూసాం, గత నెల రోజులుగా చూస్తున్నాం, నోటుకు వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. అరే మనకు కూడా అనిపిస్తుంది లేండి, ఒక నాయకులకే హద్దు అదుపు లేకుండా నోటుకు వచ్చినట్టు సవాళ్ళు విసురుకుంటా వీళ్ళే మాట్లాడేటప్పుడు ఇంకా సోషల్ మీడియాలో వేదికగా తీసుకొని బతికే వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. సార్ దీని మీద, ఇట్లాంటి వాటి మీద కూడా చట్టాలు కఠినంగా ఉండాలి. ఇలాంటి యాక్షన్ ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుందో, ఎక్కడ తప్పు చేసినా పట్టుకెళ్తారు ఎవరైనా సరే. ఇప్పుడు మన ఈ తెలంగాణలో మన సీఎంని ఎవరైనా తిట్టారని అంటే వాళ్ళ పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఉన్నారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, కర్ణాటకలో ఉన్నారా అనేది చూడకూడదు, తీసుకురావాలి. సో ఈ పక్క రాష్ట్రంలో ఉండి తిడితే పట్టించుకోరు, నాకు ఆ రాష్ట్రం కవచం లాగా ఉంటదని అనుకోవటం అది ఒక మూర్ఖత్వం. దానికి నిదర్శనమే మనం ఇప్పుడు ప్రశ్నారావుని చూసాం మనం. సో తప్పు చేస్తే ఎక్కడ ఉన్నా కూడా ఎవరైనా తీసుకెళ్లే రైట్ వాళ్ళకు ఉంటది. సో అది అందుకని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇలాంటివి హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని మాట్లాడే వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించకండి. మనశాంతిగాను ప్రశాంతంగాను హైదరాబాద్ సిటీ ఉంటది అనే ఒక పేరు అనేది గతంలో నుంచి ఉంది కాబట్టి అది అట్లాగే కంటిన్యూ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం తీసుకునే యాక్షన్లు బట్టి ఉంటుంది. ఎందుకంటే గతంలో కర్ఫ్యూలు ఉండేది హైదరాబాద్లో, తెలుగుదేశం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కర్ఫ్యూలు అనేది లేకుండా జరగటం జరిగింది. కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే మత విధ్వంసాలు రెచ్చగొట్టే వాళ్ళు స్టార్టింగ్ అయ్యేది. తెలుగుదేశం ఉన్నప్పుడు అలాంటివి లేకుండా ఉండేది. అది నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని కుకటి వేళ్లతో మొత్తం దాన్ని నానా అంటే అలాంటిది ఎప్పటికీ రాకూడదు అనేది ఆయన కోరిక. అలాంటిది ఉండకుండా చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదే. ఈ రోజున ఇంత ప్రశాంతంగా హైదరాబాద్ నగరం ఉంది అని అంటే దానికి మూల కారకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, సో ఇప్పుడు మేడం ఈ ప్రశ్నారావణ విషయంలో చివరిగా ఫైనల్ అంటే ఏం జరిగే అవకాశం ఉంటుంది మేడం? ఇప్పుడు వాళ్ళ వైఫ్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఎటువంటి ప్రాసెస్ ఉండే అవకాశం? ఇక్కడ ఏముంటదండి, ఆవిడని తీసుకెళ్లారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఆవిడ వాళ్ళ వెనకాల ఎవరారు ఉన్నారు, ఆవిడకి ఎంతో అంత ఐడియా ఉంటది. అంత తెలియకుండా ఉండే పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడేటప్పుడు కానివ్వండి అన్ని ఇంట్లో వాళ్ళకి తెలుస్తాయి. అవతలాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక ఐడియా ఉంటది. సో దాంతో ఈవిడికి ఖచ్చితంగా ఐడియా ఉంటది. అంటే ప్రకాష్ రాజు గారు మాట్లాడే వీడియో క్లిప్పింగ్స్ అంటే ఆడియో క్లిప్పింగ్స్ కూడా దొరికాయి కదా, అవే కానివ్వండి, ఎవరెవరితో ఎంతంత మనీ ట్రాన్సాక్షన్ కానివ్వండి, సో వాళ్ళ మెయింటెనెన్స్లో ఎట్లా నడిచేవి, ఇవన్నీ కూడా బయట వస్తాయి. ఖచ్చితంగా ఇట్లా అన్నిట్లో కూడా బయట తీస్తారు. వాళ్ళకి ఫోను ఇప్పుడు ఎవరికైతే ఇచ్చున్నారో ఆ ఫోన్లో మొత్తం అరెస్ట్ చేశారు కాబట్టి ఈవిడ దగ్గర నుంచి కొన్ని డీటెయిల్స్ వస్తాయి. ఈవిడ ఫోన్ చెక్ చేసినా కూడా కొన్ని ఆధారాలు దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఆవిడతో ఎంతమంది కాంటాక్ట్లో ఉన్నారు, ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు, ఎందుకంటే పోలీసులు అక్కడికి వెళ్ళి కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆవిడకి వైఫ్గా ఆయన దగ్గరికి వెళ్తుంది కాబట్టి అవకాశం ఉంటుంది కాబట్టి ఆవిడతో టచ్లో ఎవరెవరు ఉండి పంపుతున్నారు అనేది కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆవిడ ఫోన్ చెక్ చేసినా కూడా చాలా వరకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. థాంక్యూ. నమస్తే.